ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం క్రైస్తవులు లోకానికి ఉప్పు వంటి వారు. బైబిల్లో ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచినట్లయితే మత్తయి రాసిన సువార్త 5:11 మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకము అంటే అర్థం ఏంటంటే ప్రజలు. లోకము అనగా అర్థం ఏంటంటే జనులు. లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు అంటే దేవుడు తన పిల్లల్ని ఉప్పుతో పోలుస్తున్నాడు. ఉప్పు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక పదార్థం. వివిధ వంటకాల్లో కానివ్వండి, ఉప్పు అనేటువంటిది ప్రధాన పాత్రను పోషిస్తుంది. కూర ఉండేటప్పుడు అందులో కూరని ఎంత చక్కగానైనా ఉండండి, చక్కగా దానికి కావలసినటువంటి ప్రతిది కూడా దానికి వేసి ఉప్పు వేయడం మర్చిపోయారు అనుకోండి, కూర రుచి ఉంటుందా? ఉండదండి. అన్ని వేశారు, కారం వేశారు, నూనె వేశారు, మసాలా వేశారు, దానికి కావలసినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో వేశారు, చక్కగా నీట్గా ఉండారు, కానీ ఉప్పు వేయలేదు. ఎలా ఉంటుంది? తిన్నటువంటి వాళ్ళకి తినరు. కారం తక్కువైనా పర్లేదు కానీ, మసాలా లేకపోయినా పర్వాలేదు కానీ, నూనె తక్కువైపోయినా పర్లేదు కానీ, ఉప్పు కానీ లేకపోతే లేదా ఉప్పు తక్కువైపోతే ఏమైపోద్ది అంటే ఆ కూరకు ఉన్నటువంటి రుచి అయిపోద్ది, ఇంకా రుచి ఉండదు అందరం. అంటే ఒక కూరకి రుచి కావాలి అంటే ఉప్పు అవసరం. ఒక వంటకానికి రుచి కావాలంటే ఉప్పు అవసరం అండి. ఉప్పు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. ప్రతి దేశంలో కూడా ఉపయోగింపబడుతున్నటువంటి ఒక పదార్థం. అయితే అసలు ఉప్పు అనే దాన్ని ఎలా పండిస్తారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఎక్కడైతే ఆ నీరు ఆ ప్రాంతానికి దగ్గరగా వస్తూ ఉంటుందో లేదా గ్రామానికి దగ్గరగా వస్తూ ఉంటుందో, ఎక్కడైతే బంకమట్టితో కూడినటువంటి నేల ఉంటుందో అక్కడ ఏం చేస్తారంటే ఆ నేలను మొట్టమొదటిగా చదును చేసి వాటిని మడులుగా కడుతూ ఆ మడిల్ని ఏం చేస్తారంటే దుక్కి దున్నున్నట్టు మొదటగా వాటిని దున్నుతుంటారండి. దాని మీద ఈ ఉప్పు నీటిని తీసుకొచ్చి వదిలి ఆ నీటిని ఆ బురదని కలిపి కాలుతో బాగా తొక్కుతారు. అది బాగా ఆరిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు పెడతారు. నీళ్ళు పెట్టి మళ్ళీ బాగా ఆరేటట్లు చేసి ఈ దింస కొట్టినటువంటి ఒక చెక్క లాంటి తీసుకొని బాగా నేలను బాగా దింస కొడతారండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే కొంత లైట్గా నల్లగా ఉండేటువంటి ఇసుక లేదా ఏదైనా పొడి ఇసుకని లైట్గా జల్లుతూ ఉంటారు. అలా జల్లి బాగా నేలంతా ఆరిన తర్వాత మరలా ఉప్పు నీటిని దాని మీదకి పంపిస్తారు, ఆ మడిలోకి పంపిస్తారండి. అలా పంపించేటప్పుడు 2 రోజులు పోయాక, 3 రోజులు పోయాక, 4 రోజులు పోయాక మడులిలో ఏం జరుగుతుంది అంటే ఉప్పు స్టార్ట్ అవ్వడం ప్రారంభిస్తుందండి. అక్కడక్కడ నొరగగా మొదటగా కడుతుంటుంది ఆ మడుల్లో. అది ఎండకి ఎండుతూ గాలికి ఆరుతూ ఏం చేస్తుంటుంది అంటే నెమ్మదిగా గట్టి పడుతుంటుంది. అలా గట్టిపడి మరి ఏం చేయబడుతుంది అంటే ఒక 4-5 రోజులు పోయాక, ఒక 2-3 రోజులు పోయాక ఏం చేయబడుతుంది అంటే అది గట్టిగా లవణంలాగా మారిపోతుంటుంది. మారిపోతున్న ఆ పదార్థం ఉప్పుగా మారుతుంది. దాన్ని ఏం చేస్తారంటే తీసి తట్టల్లో వేసి ఒక రాశిగా లేదా ఒక కుప్పగా పోస్తూ ఉంటారు. తర్వాత వాటిని బస్తాల్లోనికి ఎక్కిస్తూ ఉంటారు. అంటే ఉప్పు అనే దాన్ని మనం కూరలోకి వేసుకోవడానికి దాని వెనకత్తలు ఎంతో కష్టం ఉంది. ఎంతోమంది చెమట ఓడ్చాలి, ఎంతోమంది దానికోసం ఎండలో కష్టపడాలి. అప్పుడు ఆ ఉప్పు గన్ను అనేటువంటివి వస్తూ ఉంటాయండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇంతకీ మనం ఎలా ఉప్పుగా చేయబడ్డాం? ఉప్పు అనేది టేస్ట్ ఇచ్చేది, రుచిని కలిగించేది. మనం లోకానికి ఎలా ఉండాలంటే రుచిని కలిగించేవారుగా ఉండాలి. రుచి లేని లోకానికి, టేస్ట్ లేని లోకానికి రుచిని కలిగించేటువంటి వారుగా క్రైస్తవులు ఉండాలి. అయితే ఉప్పు తయారు చేయడానికి చాలా మంది కష్టం ఉంది దాని వెనకాతల. మరి దేవుడు నిన్ను కూడా ఉప్పుగా మార్చాడు. దేవుడు నిన్ను కూడా రుచిని కలిగించే వ్యక్తిగా మార్చాడు. ఎలా నిన్ను రుచిని కలిగించే వ్యక్తిగా మార్చాడు అంటే యేసుక్రీస్తు తండ్రితో సమానంగా ఉన్నటువంటి భాగ్యాన్ని వదిలేసుకొని రిక్తునిగా మారిపోయి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను తగ్గించేసుకొని ఆయన ఏం చేశాడంటే శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడే, శిలువ మరణం పొందినంతగా
తనను తాను తగ్గించుకొని, శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించేసుకొని పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే మనుషులందరి నిమిత్తం కూడా తన ప్రాణాన్ని శిలువలో పెట్టాడు. మనుషులందరి నిమిత్తం కూడా దెబ్బలు తిన్నాడు. మనుషులందరి నిమిత్తం కూడా రక్తాన్ని కార్చాడు. మనుషులందరి నిమిత్తం కూడా తన ప్రాణాన్ని పెట్టి ఆఖరి రక్త బొట్టు వరకు ఈ నేల మీద యేసుక్రీస్తు ప్రభు వారు కార్చాడు. అయితే ఇంతకీ ఆయన దెబ్బలు తింటే ఏంటంటే ప్రయోజనం? ఎంతకీ ఆయన రక్తం గారిస్తే మనకి ఏంటి ప్రయోజనం? ఎంతకీ ఆయన సిలువ మోస్తే మనకి ఏంటి ప్రయోజనం అంటే, యేసుక్రీస్తు సిలువను మోస్తేనే, యేసుక్రీస్తు దెబ్బలు తింటేనే, యేసుక్రీస్తు రక్తం గారిస్తేనే ఒక వ్యక్తికి పాప క్షమాపణ వచ్చింది. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత అనుగ్రహించి ఉన్నావు. ఇదిగో ఆయన రాను మీద మన ప్రతి పాపమును మోసుకొని పోవచ్చున్నాడు. ఆయన రక్తం వల్ల మీరు ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డారు. అంటే యేసుక్రీస్తు రక్తం కానివ్వండి, యేసుక్రీస్తు శిలువ మోయడం కానివ్వండి, యేసుక్రీస్తు మన కోసం దెబ్బలు తినడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే, ఒక మనిషి పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా తిరిగి మిమ్మల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే నువ్వు రుచి కలిగిన వ్యక్తిగా మార్చబడ్డావంటే దాని వెనకాతల ఒక వ్యక్తి చాలా కష్టపడ్డాడు నేను రుచి కలిగిన వ్యక్తిగా మార్చడానికి. నిన్ను ఉప్పు ఎలాగైతే రుచిగా ఉంటుందో నువ్వు కూడా అలా రుచి కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చడానికి నిస్సారం అయిపోయినటువంటి నీ జీవితాన్ని, పాపము చేత అపరాధముల చేత చచ్చిపోయి నిస్సారం అయిపోయినటువంటి నీ జీవితాన్ని సారవంతంగా దేవుడు ఎలా మార్చాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపి నీ కోసం సిలువనెక్కించి సిలువలో బలిచ్చేశాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని కడిగేశాడు. నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మార్చాడు. నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చాడు. ఆయన నీ కోసం ఆయన నీ వెనకాతల పడిన కష్టం చాలా గొప్పది. అంటే నిస్సారం అయిపోయిన నీ జీవితాన్ని ఆయన మరలా ఎలా మార్చాడంటే సారవంతంగా మార్చాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే క్రైస్తవులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము లోకానికి రుచి కలిగించాలి. ఎంతకీ ఏ విధంగా టేస్ట్ కలిగిస్తావు? ఏ విధంగా రుచి కలిగిస్తావు? అసలు ఉప్పు అంటేనే రుచి కలిగించేది. ఎంతకీ లోకానికి ఏ విధంగా నువ్వు ఉప్పుగా ఉండగలవు? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రతి మనుషునికి, నీ కుటుంబీకులకైనా, నీ గ్రామస్తులకైనా, అన్యజనులకైనా, బయట ఊరు వారికైనా ఎవరైనా నిన్ను అడిగేటప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్పాలో, ఎవరైనా నిన్ను అడిగేటప్పుడు దేవుని కోసం నువ్వు ఎలా సమాధానం చెప్పాలో అంటాడండి. ప్రతి మనుషునికి, పురుషులైనా స్త్రీలైనా నిన్ను అడిగేటువంటి వారికి ఎలాగ నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో, ఎలాగ నువ్వు జవాబు చెప్పాలో, ఎలాగ నువ్వు సమాధానం చెప్పాలో ఒక వ్యక్తి వచ్చాడు. నీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, లేదా నీకు తెలియనటువంటి వ్యక్తి ఇచ్చాడు, పురుషుడైనా స్త్రీ అయినా. లేకపోతే వచ్చి నువ్వు క్రైస్తవుడు అని గుర్తించి, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావని గుర్తించి, నువ్వు సంఘానికి వెళ్తావని గుర్తించి, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావని గుర్తించి, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, నువ్వు సంఘానికి వెళ్తున్నావు కదా, మరి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నీకేటి లాభం వచ్చింది అని అడిగాడు అనుకోండి. యేసుక్రీస్తు నమ్ముకున్నావు, నీకేటి ఉపకారం జరిగింది, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నీకేటి మేలు జరిగింది, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నీకేటి లాభం కలిగింది అని నేను అడిగాడు అనుకోండి. ఏం సమాధానం చెప్తావు క్రైస్తవుడికి? ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అన్నాడంటే. నేను ఎవరైనా వచ్చి మాట్లాడిగారు అనుకోండి, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు దేవుడు చర్చికి ఎందుకు వెళ్తున్నావు? ఏంటి నీకు మేలు జరిగింది? ఏంటి నీకు లాభం వచ్చింది? అసలు నీకేంటి ఉపయోగం? యేసుక్రీస్తు నమ్ముకుని నీకేంటి ఉపయోగం? అసలు ఏంటి మేలు, ఏంటి లాభం అని అడిగాడు అనుకోండి, క్వశ్చన్ వేసాడు అనుకోండి. ఒక క్రైస్తవురాలుగా ఏమైనా సమాధానం చెప్తావు? నువ్వు ప్రత్యుత్తరం ఏమైనా ఇస్తావు? ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ప్రతి మనిషినికి నువ్వు సమాధానం చెప్పేటప్పుడు నీ సమాధానం లేదా నీ ప్రత్యుత్తరం ఎదుటి వ్యక్తికి ఏం కలిగించాలంటే రుచి కలిగించాలి. నీ సంభాషణ రుచి కలిగించాలి. ఎంతకీ ఒక వ్యక్తి వచ్చి నేను ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఇందాక చెప్పినటువంటి విధంగా ఏమని సమాధానం చెప్తావో చెప్పండి. అసలు యేసు ప్రభువు నువ్వు ఎందుకు నమ్ముకున్నావయ్యా, ఎందుకు నమ్ముకున్నావు నువ్వు యేసు ప్రభువుని అని అడిగారు అనుకోండి, ఒకటే చెప్పాలి, యేసు ప్రభువుని నేను ఎందుకు నమ్ముకున్నానంటే ఈ భూమి మీద
నేను ధనం సంపాదించుకోవడానికో, ఈ భూమి మీద మేడలు మిద్దులు కట్టుకోవడానికో, ఈ భూమి మీద నేను వెండి బంగారాలు సంపాదించుకోవడానికో యేసుక్రీస్తు నమ్ముకోలేదు. అసలు నేను ఎందుకు నమ్ముకున్నానంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే నా ప్రతి పాపాన్ని ఆయన తీసివేస్తాడు. అందుకని నేను నమ్ముకున్నాను. ఒకప్పుడు నాకు తెలియక బోల్డ్ పాపాలు చేశాను. ఇదిగో యేసు ప్రభువుని ఇప్పుడు నేను నమ్ముకున్నాను. ఆయన నమ్ముకోవడం బట్టి యేసు ప్రభు నా ప్రతి పాపాన్ని తీశాడు. బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకోవడం బట్టి యేసు ప్రభు నా ప్రతి పాపాన్ని కడిగేశాడు. బాప్తిసం నీటిలో కడిగేశాడు ప్రతి పాపాన్ని, ఆయన రక్తంలో కడిగేశాడు ప్రతి పాపాన్ని అని చెప్పాను. అసలు యేసు ప్రభువుని నేను ఎందుకు నమ్ముకున్నానంటే, ఆయన మళ్ళీ వచ్చి, ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు, ఆయన మళ్ళీ వచ్చి ఈ భూమి మీద మొదటిసారి వచ్చాడు, సిలువలో చచ్చిపోయాడు, మరలా ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఆయన మీద నమ్మకం ఉంచుతారో, ఆయన మళ్ళీ వచ్చి ఆయన ఎక్కడ ఉంటాడో, అతను ఎక్కడ ఉంటాడో, ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. అందుకే నేను దేవుడు నమ్ముకున్నాను. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అలా చెప్పలేదు. ఆ గ్యారంటీ నిరీక్షణ ఎవరు ఇవ్వలేదు, యేసుక్రీస్తు ఒక్కడే ఇచ్చాడు. నేను మరలా వచ్చి నేను స్థలంలో మీరు కూడా ఉండేలాగా నేను నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారంట. కాబట్టి నేను ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నానంటే, ఒకటి నా పాపాలు క్షమించబడ్డాయండి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాను, అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. రెండోది, ఆయన మళ్ళీ వచ్చి ఆయన ఎక్కడైతే ఉంటాడో నన్ను కూడా అక్కడ తీసుకొని వెళ్తాను అన్నాడు. అది బైబిల్లో రాయబడి ఉంది, అందుకే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. మూడోది ఏంటంటే, యేసు ప్రభు మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, వచ్చేటప్పుడు సమాధిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేపుతాడు. నిన్ను లేపుతాడు, నన్ను లేపుతాడు. నువ్వు లెగిస్తావు, నేను లెగిస్తాను. కాకపోతే మన ఇద్దరికి తేడా ఏంటంటే, నీకు ఇప్పుడు ఏ శరీరం అయితే ఉందో, బాగా నీకు ఇప్పుడు ఏ శరీరం అయితే ఉందో అదే శరీరంతో నువ్వు మళ్ళీ లెగిస్తావు. కానీ నేను కూడా లెగిస్తాను. నేను లెగిసేటప్పుడు ఈ శరీరం మీద, లేదా ఈ శరీరం నాకు ఉండదు, నాకు కొత్త శరీరం ఇవ్వబడుతుంది, కొత్త దేహం ఇవ్వబడుతుంది. ఈ దేహానికి, ఈ శరీరానికి చావు ఉంటుంది. ఈ దేహానికి ఏముంటుంది? చావు ఉంటుంది, మట్టిలో కలిసిపోతుంది. నువ్వు కాలు చేసినా కప్పెట్టేసినా మట్టిలో కలిసిపోతుంది ఇది. కానీ రెండోసారి ఇంకొక దేహం ఇస్తాడు నా దేవుడు, ఇంకో దేహం ఇస్తానని చెప్పాడు దేవుడు. ఆ దేహానికి చావు ఉండదు, ఆ శరీరానికి చావు ఉండదు, ఆ శరీరానికి రోగాలు రావు, ఆ శరీరానికి వ్యాధులు రావు. ఈ శరీరానికి అన్ని వ్యాధులు వస్తాయి, ఈ శరీరానికి అన్ని రోగాలు వస్తాయి, ఈ శరీరానికి అన్ని బలహీనతలు ఉంటాయి. కానీ ఆ శరీరానికి ఏ బలహీనతలు ఉండవు, ఏ రోగం ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు. ఆ శరీరానికి చావే ఉండదు. ఈ శరీరం చచ్చిపోద్ది, ముసలైపోగానే ముడతలు పడిపోద్ది, చచ్చిపోద్ది, కుళ్ళిపోద్ది శరీరం. కానీ ఆ శరీరం కుళ్ళిపోదు, ఆ శరీరంకి అసలు చావు ఉండదు, ఆ శరీరంకి అసలు ఎప్పుడు మృతం అవ్వదు. అది యుగ యుగాలు జీవిస్తుంది. ఆ శరీరం నాకు ఇస్తాను అన్నాడు. అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముతాను. అర్థమైందండి? ఒకటోది పాపక్షమాపణ, రెండోది నా యేసు ప్రభువు మళ్ళీ వచ్చి నన్ను అతనుండే స్థలంకి, అతనుండే ఎక్కడైతే ఉంటాడో అక్కడికి కూడా నన్ను తీసుకెళ్తాను అన్నాడు. మూడోది, ఆయన అక్షయమైన కొత్త శరీరం ఇస్తానన్నా. అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముతాను. ఈ మూడు ఇంకెవరైనా ఇస్తారంటే చెప్పు, నేను వాళ్ళు నమ్ముకుంటాను నీతో పాటు అని చెప్పండి. అర్థమైంది నేను చెప్పేమాట? ఇప్పుడు నేను చెప్పిన మూడు ఇంకెవరైనా ఇస్తానంటే చెప్పు, నేను వచ్చి నీలాగే వాళ్ళని కూడా నమ్ముకుంటాను. లేదా ఎవరు ఇవ్వనంటే నువ్వు వచ్చి నేను నమ్ముకున్నాను నమ్ముకో అని చెప్పండి. నాలుగోది, చివరిగా, చావు లేని జీవితం ఉంది అని చెప్పండి. భూమి మీద అందరినీ చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను. కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే మళ్ళీ నిన్ను చచ్చిపోయి తిరిగి లేపేటప్పుడు కొత్త శరీరం ఇస్తాడు. ఆ శరీరానికి, ఆ జీవితానికి అంతం ఉండదు, చావు ఉండదు. అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. డబ్బు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదండి. డబ్బు నీ పాపాలు క్షమించగలదా? క్షమించలేదు. కానీ ఎవరు చేయగలరు ఇవన్నీ? లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక్కడే చేయగలరు. ఫ్రీగా చేయగలడు ఆయన. ఫ్రీగా నీ దగ్గర నుంచి రూపాయి తీసుకోడు. పాప క్షమాపణ పొందినందుకు నువ్వేమో డబ్బులు ఇచ్చావా? ఇవ్వలేదు కదండి. నిత్య జీవం పొందుకోవడానికి నువ్వేమో డబ్బులు ఇచ్చావా? లేదు కదా. అక్షయమైన శరీరాన్ని సంపాదించుకోవడానికి నువ్వేమో రిజర్వేషన్ చేసుకున్నావా? లేదు కదా. అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చాడు, అంత ఫ్రీగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు ఆయన. నీకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం, పరలోకం అన్నీ కూడా ఫ్రీ. ఎవరని ఇవ్వగలరు? ఉచితంగా ఇచ్చాడు ఆయన. యేసుక్రీస్తులకు ఎవరు ఫ్రీ ఇవ్వగలరు? అవి నువ్వు కోట్లు 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 పెట్టి కొనుక్కోలేవు. కానీ ఫ్రీగా ఇచ్చాడు, ఫ్రీగా. అది యేసుక్రీస్తు గొప్పతనం. అర్థమైందండి? కాబట్టి ఈ 4 విషయాలు చెప్పాలి. మీరు ఎవరు అడిగినా సరే మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాలి. ఈ 4 విషయాలు సమాధానం చెప్పాలి.
ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏమని సమాధానం చెప్పాడు? ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితంగాను ఉండనీయుడి అన్నాడండి. అంటే ఒకప్పుడు నిస్సారం అయిపోయిన నీ జీవితాన్ని క్రీస్తు తన రక్తం చేత కడిగి తన వాక్యమైన జీవాన్ని నీలో పోసి నీలో ఆయన జీవాన్ని మరలా ఉద్వేగింపజేసి సారాన్ని మరలా నీలో మొలిపించి నేనేం చేశాడంటే సారవంతమైన ఉప్పుగా చేశాడు. ఇప్పుడు కూరలో రుచి ఎలాగైతే ఉప్పు కలిగిస్తుందో నీ సంభాషణ ఎదుటి వ్యక్తితో నువ్వు సంభాషించినప్పుడు నీ సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి. అంటే నువ్వు మాట్లాడుతుంటే అవతల వ్యక్తికి వినాలనిపించాలి దేవుడి కోసం, నువ్వు చెప్పుతుంటే అవతల వ్యక్తికి ఆలకించాలనిపించాలి దేవుడి కోసం, నువ్వు చెప్పుతుంటే అవతల వ్యక్తికి దేవుణ్ణి నమ్ముకుంటూ బాగుండేమో అని అనిపించాలి, దేవుడి దగ్గరికి వెళ్తే బాగుండేమో అనిపించాలి, చర్చికి వెళ్తే బాగుండేమో అనిపించాలి, అసలు దేవుడు అంటే ఇదా అని అనిపించాలండి. బాధాకరమైన విషయం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు కోసం ఈ విషయాలు తెలియవండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 విషయాలు 4 విషయాలు తెలియవు. అవి మరి పాస్ట్ గారు అనబడిన వారు ఏం చేశారంటే సువార్తికులు కనుమరుగు చేశారండి. ఏదైతే చెప్పాలో అవి చెప్పకుండా అవి అసలైన వాటిని దాచేసి లేని వాటిని ప్రజల్లో ప్రకటింప చేశారు. అందుకేనండి ప్రజలకు యేసుక్రీస్తు అంటే చాలా మందికి తెలియకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఇది నిజమైన సువార్త అందకపోవడమే, నిజమైన బైబిల్లో ఉన్న మాటలు వాళ్ళకి వెళ్ళకపోవడమే, వాళ్ళకి మనసులోనికి వెళ్ళకపోవడమే, వాళ్ళ చెవుల్లోనికి వెళ్ళకపోవడం బట్టే అసలు యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అన్యజనులకు తెలిసింది ఒకటేనండి, యేసుక్రీస్తు అంటే గొప్ప దేవుడు, యేసుక్రీస్తు దెయ్యాలు ఎలగొడేస్తాడు. ఇంతకుమించి ఏమేమి తెలుసా? ఏం తెలియదు. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ ఏ గ్రామంలోకి మీరు వెళ్ళి అడగండి, ఏం తెలియదు. దానికి గల ప్రధానమైన సూత్రధారులు కారకులు ఎవరంటే దొంగ బోధకులు. వారు యేసుక్రీస్తు చెప్పిన మాటలు చెప్పకుండా కేవలం అవసరాలు చూపించారండి, అవసరాలు చూపించారు ప్రజల దగ్గర. అదే నువ్వు యేసుక్రీస్తు నమ్మితే పాప క్షమాపణ ఉంది అని దాన్ని వివరంగా చెప్పగలిగితే ఎందుకంటే అవతల వ్యక్తిలో ఆలోచన రాదు ప్రభువుని నమ్ముకోవాలని. ఇదిగో నిత్య జీవం పరలోకం ఉంది, చావులేని జీవితం ఉంది అని ఆ వ్యక్తి ప్రభువు కోసం చెప్పగలిగితే ఎందుకు అవతల వ్యక్తిలో ఆలోచన రాదు? ఇదిగో నేనుండే స్థలంలో మీరు కూడా ఉండి నేను మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు చెప్పాడంటే ఎందుకు అవతల వ్యక్తిలో ఆలోచన రాదు? నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు క్రైస్తవుడిగా నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అన్యజనులు ఎవరైనా పోనీ ఎప్పుడైనా వాళ్ళు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీలాగా మోకరించి గుడిలో ప్రార్థించడం చూసావా? పోనాలు ఇంటిలో ప్రార్థించడం చూసావా? లేదే. మరి మీ ఇద్దరు చాలా తేడా ఉంది. నువ్వు దేవుడికి చెప్తున్నావు డైరెక్టర్గా, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు డైరెక్టర్గా, వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుడి కోసం బ్రతికితే ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎంత అనుబంధం ఉంది దేవుడికి నీకు మధ్యలో. మరి అన్యజనులకు ఉందా అనుబంధం? వారికి సంబంధించినటువంటి వారితో ఉండదు. కాబట్టి నీకు ధన్యత ఉంది, నీకు కృప అనుగ్రహించబడింది, నీకు అవకాశం ఇవ్వబడింది, దేవుడితో మాట్లాడే అవకాశం నీకు ఇవ్వబడింది, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. ప్రతి మనుషునికి ఎలాగా నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే నీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి, ఉప్పు వేసిన టేస్ట్గా ఉండాలి. నువ్వు దేవుడి కోసం చెప్తుంటే ఆ వ్యక్తికి ఇంకా 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 వినాలనిపించాలి, ఇంకా 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 ఆలకించాలనిపించాలి, ప్రభువు దగ్గరికి రావాలనే ఇంట్రెస్ట్ కలగాలి, దేవుణ్ణి నమ్ముకోవాలన్నటువంటి మనస్సు ఆ వ్యక్తిలో కలగాలి. అలా చెప్పాలి నువ్వు, అలా చెప్పి తీరాలి. అప్పుడే ఆ వ్యక్తికి నిజం అంటే ఏంటి అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అప్పుడే ఆ వ్యక్తికి సత్యం అంటే ఏంటి అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదండి. ఈరోజు యేసుక్రీస్తు గురించి కొన్ని వేల లక్షల కోట్ల మంది చాలామందికి నిజమైనటువంటి సువార్త అందకపోవడానికి గల కారణం ఇదేనండి. అందులో ఉన్న దేవునికి సంబంధించిన విషయాలు చెప్పటం లేదు. నేను అపోస్తలులు కానివ్వండి, యేసుక్రీస్తు శిష్యులు కానివ్వండి, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం కానివ్వండి, సువార్త ప్రకటించారా? లేదా సువార్త అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం ఇది ప్రకటించారా? లేకపోతే ఇప్పుడు ప్రకటింపబడుతున్నట్టుగా సువార్త ఏ విధంగా ఉంది, వాక్యం ఏ విధంగా ఉంది? కుటుంబ సమస్యల రండి, కోర్టు సమస్యల రండి, లేకపోతే గర్భఫలం రాలేదా రండి, వివాహం అవ్వలేదా రండి, మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల రండి అన్నారా అపోస్తలులు? ఎవరైనా మొదటి శతాబ్దంలో ఉన్న శిష్యులు అన్నారా? సంఘం అన్నారా? లేదండి. వాళ్ళు ఉన్నట్టు ప్రకటించారు కాబట్టే సువార్త అనేక దేశాలకు చేరింది, అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వేం చేయాలి? దేవుడితో నువ్వు సహవాసం కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ
నువ్వు దేవుడితో అనుబంధం కలిగి జీవించాలి. నువ్వు దేవుని పని చేస్తుండాలి. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు, ఈ బిడ్డ నాతో సహవాసం కలిగి ఉంటున్నాడు, సహవాసం కలిగి ఉంది, ఈ బిడ్డ నాతో గడుపుతున్నాడు, నాతో గడుపుతుంది, నా కోసం బ్రతుకుతున్నాడు, నా కోసం బ్రతుకుతుందని దేవుడు నీ కష్ట సమయాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో ఆయన పరిష్కారం చేస్తాడు. అలా కాకుండా ఏదో అన్యజనుల గుడికి వెళ్ళినట్టు వెళ్ళి ఏదో కానుకేసేసి నువ్వు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే ఏం జరగవు, ఏం కార్యాలు చూడలేవు. అసలు అర్థమవుతుందా? అసలు దేవుడికి నీకు సంబంధమే ఉండదు. అర్థమవుతుందండి? కానీ ఎప్పుడు దేవుడు నీ జీవితాల్లో తన మార్గాన్ని తెలుస్తాడు, తన ద్వారాన్ని తెలుస్తాడంటే నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, దగ్గరగా ఉండాలి. నువ్వు ఆయనతో తనకు మొరపెట్టి వారికి, తనకు నిజముగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా దగ్గరగా ఉన్నాడు ఆయన. అలాంటి ఆలోచన, అలాంటి మనస్సు నీలో ఉండాలి. కాబట్టి నీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి, టేస్ట్గా ఉండాలి. అవతల వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నప్పుడు సంభాషణ ఎలా ఉండాలంటే టేస్ట్గా ఉండాలి. దేవుడి కోసం చెప్తున్నప్పుడు రుచికరంగా ఉండాలి. అవతల వ్యక్తికి ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. ఇంకా వినాలనుకుంటే ఆలోచన ఆ వ్యక్తిలో నువ్వు కలిగించాలి, నిలబెట్టేయాలి. దేవుడి కోసం నువ్వు చెప్తున్నప్పుడు నీ మాటలు నిలబెట్టాలి అతన్ని లేదా ఆమెని, నీ మాటలు నిలబెట్టాలి, కూర్చోబెట్టాలి ఆమెని లేదా అతన్ని. అట్టి విధంగా నీ సంభాషణ ఉండాలి. అన్యజనులు సంభాషిస్తున్నప్పుడు వాళ్ళ లోక సంబంధమైన విషయాలే చెప్తారు తప్ప దేవుడికి సంబంధించిన విషయం ఏదని చెప్తారా? అక్కడ చెప్పరు. మరి నువ్వేం చేయాలి? నువ్వు ఉప్పు లోకానికి, నిస్సారం అవతల వ్యక్తి సారం లేదు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే వాక్యాన్ని చెప్పాలి, ఉప్పేయాలి, నీ టేస్ట్ చూపించాలి, ప్రభువు మాటలు చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మార్త మరి ఇంటికి వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నారు. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని పనులు చేసుకుంటున్నాడు. మరియా యేసుక్రీస్తు పాదాల ముందు కూర్చొని ఆయన వాక్యాన్ని వింటుంది. అప్పుడు మార్త వచ్చింది, ప్రభువా నీకు చింత లేదా? ఇదిగో విస్తారమైన పనులు ఉన్నాయి నాకు, మరి నాకు సహాయం చేయడానికి పంపించవచ్చు కదా, నీకు చింత లేదా అంటే ప్రభు ఏం చెప్పారో తెలుసా? మరియా తనకు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మరియను కూర్చోబెట్టే. అక్కడ మార్త వెన్నది, అవి దగ్గరకు రాలేదు, అటాచ్మెంట్ లేదనమాట. కానీ మరియా ఆ మాటలు కూర్చోబెట్టే. పని అంత ఉన్నా సరే ప్రభు మాటల దగ్గర కూర్చోవాలన్న ఆలోచన వచ్చేసింది. పని ఎంత ఎక్కువ ఉన్నా సరే నేను ప్రభు దగ్గర కూర్చోవాలన్న ఆలోచన వచ్చేసింది. మత్తయి రాసిన సువార్త 14:15. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే పొద్దుపోయినో, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనటికే వారిని పంపివేయమని చెప్పిరి. యేసుక్రీస్తు వాక్యం చెబుతుంటే, యేసుక్రీస్తు సువార్త చెబుతుంటే, యేసుక్రీస్తు దేవుని మాటలు చెబుతుంటే, ఆ మాటలు ఆలకించడానికి ఇంచుమించు 5,000 మంది పురుషులు వచ్చారట. 21వ వచనం చదవండి అందరూ. 21వ వచనం చూడండి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అంటే పిల్లలు స్త్రీలు పక్కన పెట్టి ఓన్లీ మగోలే ఎంతమంది అట? 5,000 మంది. మరి పిల్లలు స్త్రీలు ఇంకా ఎంత ఎన్ని వేల మంది ఉంటారో మీకు గమనించండి. ఇప్పుడు ఎంతమంది యేసుక్రీస్తు మాటలు వింటున్నారండి. ఇప్పుడు చదవబడినటువంటి మాట ఒకసారి చదువుతుందా? 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అనే మాట చూడండి. సాయంకాలం అయినప్పుడు అంటే ఈ ప్రజలందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అడవిలో, అరణ్య ప్రదేశంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు వింటూ ఉండిపోయారు. అందరూ పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఎప్పుడు నుండి ఎప్పటి వరకు? ఉదయం నుండి సాయంకాలం వరకు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు చూడండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే పొద్దుపోయింది, చీకటి అయిపోతున్నట్టు, 6 దాటిపోతుంది. అయినా ఒక్కరు కదలలేదు అక్కడి నుంచి. పిల్లలు కదలలేదు, స్త్రీలు కదలలేదు, పురుషులు కదలలేదు, అన్ని వేల మందిలో ఎవరూ కదలలేదు. ఎందుకో చెప్పమంటారా? యేసుక్రీస్తు సంభాషణ ఎలా ఉంది? ఉప్పు వేసినట్టుగా ఉంది, రుచిగా ఉంది. వాళ్ళకి విన్ను కొలది వినాలనిపిస్తుంది, వాక్యం చెప్పిన కొలది ఆలకించాలనిపిస్తుంది, దేవుని మాటలు ఇంకా 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 ఆలకించాలనిపిస్తుంది. అసలు ఆకలే మర్చిపోయారండి. ఆకలే మర్చిపోయారు. శిష్యులు గమనించి, అయ్యా సాయంత్రం అయిపోతుంది, పొద్దు అయిపోతుంది, వాళ్ళు ఇది చూస్తే అడవి ఇది, ఆ ఊర్లోని పంపించేయండి, వాళ్ళు ఏదో కొనుక్కుంటారని ప్రభువుకు చెప్పారండి. చూసారా? అంటే సాయంకాలం వరకు యేసుక్రీస్తు మాట్లాడుతూనే ఉన్నాడు. సాయంకాలం వరకు ఆయన సంభాషిస్తూనే ఉంటే సాయంకాలం వరకు వాక్యాన్ని ప్రజలు వింటూనే ఉన్నారండి. ఎందుకంటే ఆయన మాట ఉప్పు వేసినట్టుగా ఉంది.
క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీవు నీ సంభాషణ లోకస్తులకు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పుగా నిన్ను మార్చాడు, రుచిగా నిన్ను మార్చాడు దేవుడు. నీలో రుచిని, దేవుడికి సంబంధించిన రుచిని వారికి నువ్వు చూపించాలి. వారికి నువ్వు చూపించాలి. అప్పుడే దేవుళ్ళలో ఉన్న రుచి ఏంటో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నువ్వు నీ దేవుళ్ళలో ఉన్న రుచిని వాళ్ళకి చూపించాలి. అప్పుడే దేవుణ్ణి రుచి చూచి తెలుసుకుంటారు. ప్రభువు చెప్పాడు, యెహోవాను రుచి చూచి తెలుసుకోండి. అసలు ఆయన ఎలాంటోడో ఆయన టేస్ట్ చూసి తెలుసుకోవాలట. దేవుని టేస్ట్ చూసి తెలుసుకోవాలట. ఆయన టేస్ట్ ఎలా చూస్తాడు? నువ్వు చెప్పాలి దేవుడి కోసం. నీ మాటలు చెప్పాలి, సువార్త చెప్పాలి, వాక్యాలు చెప్పాలి. చెప్పితే ఆ మాటలు ఎలా ఉండాలంటే, ఇదిగో నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానంటే నా పాపాలన్నీ దేవుడు తీసేసాడండి. యేసుక్రీస్తు నమ్ముకున్నానంటే ఆయన మళ్ళీ వస్తానని చెప్పాడు. అందుకే నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను. ఆయన ఎంత నమ్మకం ఉంచితే ఆయన ఉండే స్థలంలో ఉండేలాగా, లేదా ఆయన దగ్గరికి మళ్ళీ నన్ను తీసుకెళ్తాను అన్నాడు. అందుకే నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇదిగో ఈ శరీరం నువ్వు చచ్చిపోతావు, నేనే చచ్చిపోతాను. నిన్ను మెట్ల కప్పెట్టేస్తాను, నన్ను కప్పెట్టేస్తాను. కానీ మన ఇద్దరికి ఒక తేడా ఉంది. మన ఇద్దరిని ఒకరోజు మళ్ళీ మా దేవుడు లేపుతాడు. నీకు అదే శరీరం ఉంటుంది, కానీ నాకు కొత్త శరీరం వస్తుంది. ఈ శరీరానికి చావు ఉంటుంది. అందుకే నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అనే మాటలు చెప్పగలిగితే, ఇదిగో యేసుక్రీస్తు నమ్ముకుంటే చావు లేని జీవితం రాబోతుంది అని నువ్వు చెప్పగలిగితే నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉంటాయి. లోక సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైన విషయాలు ఉంటాయి తెలుసా, కొన్నిసార్లు ఉప్పు వేసినట్టుగా ఉంటాయి. మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, సంభాషించాలనిపిస్తుంది. కానీ ఆ మాటలు నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయో తెలుసా? నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడిగా నీ మాటలు వినిపించాలి, నీ రుచిని చూపించాలి అన్యజనులకి. క్రైస్తవుడిగా నువ్వు ఉప్పుగా నీ సంభాషణ కొద్దిగా ఉండి అన్యజనుల మాటలన్నీ కూడా బుర్రలోకి వచ్చేసాయి అనుకోండి, నీలో ఉన్న ఉప్పు ఏమైపోద్ది? నిస్సారం అయిపోద్ది. సారం తగ్గిపోద్ది. నీలో సారం లేనిదిగా మారిపోతావు. ఇంకా సారం ఉండదు, ఇంకా నిస్సారం అయిపోతావు. ఇంకా అందుకే మత్తయి సువార్తలో చెప్తున్నాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది తేనె వలన సారం పొందుకుంటుంది. ఇదిగో దేవుడు నేను సారవంతమైన ఉప్పుగా చేశాడు. నువ్వే నిస్సారం అయిపోతే, నువ్వే విశ్వాసాన్ని కోల్పోతే, నువ్వే ప్రార్థన కోల్పోతే, నువ్వే భక్తిని కోల్పోతే, నువ్వే వాక్యాన్ని కోల్పోతే, నువ్వే అసలు దేవుడికి దూరం అయిపోతే నువ్వు మళ్ళీ ఎలా దేవుని సన్నిధిలో బలపరచబడగలవు? ఎలా దేవుని సన్నిధిలో నిలబడగలవు? ఎలా దేవుని సన్నిధిలో బ్రతకగలవు? ఎలా పరలోకానికి వెళ్ళగలవు? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికిరాదు. ఇంకా అందులో సారం పోయింది అనుకోండి, ఎన్ని ఉప్పు ఉంది, ఉప్పు తడిసింది అనుకోండి, అది ఏమవుద్దంటే ఇంకలాగా నీరు కట్టేసి అలా నీరు అయిపోతుంటుంది. ఉప్పు మోటలోకి తడిలింది అనుకోండి, చాలా రోజులు వదిలేసాం అనుకోండి, చిన్నది వర్షం వచ్చినప్పుడు లేదా మామూలు ఏదో తడి తగిలింది అనుకోండి, ఆ ఉప్పు ఏమైపోతుంటుంది? అలాగలా కరిగిపోయి సారం పోతుంటుంది. అందులోంచి పోయి లాస్ట్కి సారం లేని గళ్ళు మిగిలిపోతాయి. ఇంకా అందులో టేస్ట్ ఉండదు. ఎంత ఉప్పును వేసుకున్నా టేస్ట్ రాదు. అలాగే క్రైస్తవుడిగా నీలో సారం పోతే, భక్తి పోతే, విశ్వాసం పోతే, ప్రార్థన పోతే ఇంక సారం లేని క్రైస్తవుడిగా మారిపోతావు. సారం లేని ఉప్పుగా మారిపోతావు. జీవించుచున్నావన్న పేరు నీకు ఉండిపోద్ది తప్ప నువ్వు మృతుడితే. అంటే నేను దేవుడు లోకానికి ఉప్పుగా ఉంచాడు. నీ సంభాషణ ఎలా ఉండాలంటే లోకస్తులతో, నీ సంభాషణ ఎలా ఉండాలంటే నీ పొరుగు వారితో, నీ సంభాషణ ఎలా ఉండాలంటే నీ అన్యజనులతో ఉప్పు వేసినట్టుగా సారవంతంగా టేస్ట్గా ఉండాలి. దేవుని కోసం నువ్వు ఒక 100 మాటలు మాట్లాడితే అందులో కనీసం 10 మాటలైనా దేవుడికి సంబంధించిన ఉండాలి. ఆ 10 మాటలు కూడా సారవంతమైన ఉప్పుగా టేస్ట్ ఇచ్చేవిగా ఉండాలి.